హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజ హోమ్స్. ఈరోజు నేను రాగి జావా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేను ఇది స్వీట్గా చేసుకోవాలనుకుంటున్నానండి. స్వీట్ జావా అని కూడా అనొచ్చు కదా, రాగి జావా. అందుకోసం ఫస్ట్ ఒక 2 స్పూన్ల రాగి పిండిని మనం వాటర్లో వేసి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 క్యూబ్స్ బెల్లం, దీన్ని మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోండి. తర్వాత వాటర్ మనం గ్యాస్ మీద పెట్టేసి హీట్ అయ్యాలి, ఇట్లా హీట్ అయ్యే వరకు పెట్టుకోవాలి. ఇందులోకి మనం రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే కలిపేయాలి. ఇలా కలుపుతూ ఉంటే కొంచెం గట్టిగా పడుతుంది. గట్టి పడే వరకు మనం మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా తిక్కుగా వస్తుంది. ఇలా తిక్కుగా అయిన తర్వాత మీకు ఎంత గట్టిగా కావాలో అంత చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది స్వీట్గానే కాకుండా ఇందులోకి మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలంటే, ఇలా అయిన తర్వాత ఇందులోకి ఏమీ యాడ్ చేయకుండా ఇది ఉడికాక పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇందులో కొంచెం మజ్జిగ చిలికి వేసుకుంటే, కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుంటే అది రాగి జావా బాగుంటుంది. చలువ బాగా చేస్తుందండి. లేదు స్వీట్గా కావాలంటే ఇందులో కొన్ని పాలు, బెల్లం యాడ్ చేసుకుంటే స్వీట్ జావా అవుతుంది. ఇలా ఎలా అయినా మనకి క్రియేటివిటీ పట్టి మనకి ఎలా తాగాలనిపిస్తే అలా చేసుకోవచ్చు. నేను మాత్రం ఈరోజు బెల్లం వేసుకోవాలనిపించింది, నేను బెల్లం వేసుకుంటున్నా. తగినంత బెల్లం చూసుకొని వేసుకోండి. రోజు ఒక గ్లాస్ తాగికి ట్రై చేయండి. అందరూ తాగొచ్చు, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. కన్ఫామ్గా ఒక రోజు ఒక గ్లాస్ తాగడానికి ట్రై చేయండి. ఇంతేనండి. ఇంకా మనం కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాసు తాగండి.